సత్య న్యూస్. మనం ఇప్పుడు నల్గొండలో ఉన్నాము. నల్గొండలో మరి మున్సిపల్ నుంచి కార్పొరేషన్ అయిన మొదటిసారి ఈరోజు ఎన్నికల సందర్భంగా మరి ఎన్నికల ప్రచారం అయితే హోరాహోరీగా జరుగుతుంది. దీంతో పాటు 10వ డివిజన్ నుంచి మరి కార్పొరేటర్ అభ్యర్థిగా పిల్లి కృష్ణంరాజు గారు బరిలో ఉన్నారు. మరి వాళ్ళు ప్రచారంలో ఎలా ముందుకెళ్తున్నారు, అసలు వాళ్ళు ఇంతకుముందు నామినేషన్ వేసినప్పుడు బీజేపీ పార్టీ నుంచి వేసిన సందర్భాలు అయితే చూసాము. మరి ఇప్పుడు చూస్తే సింహం గుర్తు కనిపిస్తుంది. మరి పూర్తి వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మీరు నామినేషన్ వేసిన రోజు బీజేపీ నుంచి 10వ డివిజన్లో వేశారని సమాచారం. మరి ఈ రోజు చూస్తే మీరు సింహం గుర్తుతో ర్యాలీ చేస్తున్నారు, ఏంటి సార్? బీజేపీలో నాకు అన్యాయం జరిగింది. అయితే ఇక్కడ ప్రజలందరూ నన్ను మీరు నిలబడాలి అని ఏకగ్రీవంగా వాళ్ళందరూ మీరు ముందుకు వచ్చేసి మీరు నిలబడాలని చెప్పేసి అప్పుడు నేను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి సింహం గుర్తు మీద పోటీ చేయడం జరుగుతుంది. సో మరి ప్రచారం అయితే స్టార్ట్ చేశారు కదా సార్, మరి ఎలా ఉంది అంటే డివిజన్లో ప్రజల యొక్క స్వాగతం ఎలా ఉంది? ఇప్పుడు 10వ డివిజన్లో ఎక్కడ పనులు అక్కడే, అసలు రోడ్ల పరిస్థితి అధ్వానంగా, నేను నడుస్తుంటే నాకే భయం వేసేటట్టుంది. అంటే డ్రైనేజీ కానీ అసలు చూడడానికి చెప్పుకోవడానికి లేకుండా 15 సంవత్సరాల నుంచి వెనుకబడిపోయింది. మీరే రావాలి, మీరైతేనే మాకు న్యాయం జరుగుతుంది, మీరైతేనే పని చేయగలుగుతారని చెప్పేసి వాళ్ళు మేమందరం ఉండి ముందుండి గెలిపిస్తామని చెప్పేసి నేను సింహం గుర్తు మీద పోటీ చేయడం జరుగుతుంది. సార్ మీ బ్రదర్స్ చూసుకున్నట్టయితే మరి రామరాజు గారు చూస్తే రాష్ట్ర నాయకులుగా బీజేపీలో ఉన్నారు. మీరు కూడా మొన్నటి వరకు మరి పార్టీ కోసమే పనిచేశారు. మరి ఎందుకు మీకు పార్టీ నుంచి టికెట్ దక్కలేదు? ఇక పార్టీలో అంతర్గత విభేదాల కారణంగా, కొన్ని రాజకీయ కుట్రల కారణంగా నాకు పార్టీలో టికెట్ రాకుండా చేయడం జరిగింది. దాన్ని నేను ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు, దానికోసం అని చెప్పేసి నేను ఖచ్చితంగా నిలబడాలని చెప్పేసి నేను నిలబడడం జరిగింది. సో సార్ మరి ప్రచారం మీరు ఇంకా ఎన్ని రోజులు కొనసాగిస్తారు? అండ్ అలాగే మీరు ఈ వార్డ్కి, ఈ డివిజన్కి మీరు ఏమైనా స్పెషల్గా మేనిఫెస్టో అట్లాంటి అలా ఏమైనా చేసుకున్నారు? దీని మీద మంచి 10వ డివిజన్ మీద మంచి అవగాహన రావడం జరిగింది. గత 20 రోజుల నుంచి నేను అంతర్గతంగా తిరగడం చూసిన తర్వాత రోడ్లు కానీ డ్రైనేజ్ అయితే అసలు ఎక్కడ లేని అంత అధ్వానంగా ఉంది. ఇక్కడ అన్నిటి మీద పూర్తి అవగాహన ఉంది. ఆల్రెడీ మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. 4వ తారీఖు రోజు రిలీజ్ చేసి ప్రజల ముందుకు వెళ్తున్నాం. ఆల్రెడీ నాకు దీని మీద ఒక విజన్ ఉంది. నల్గొండ 48వ డివిజన్లలో 10వ డివిజను నెంబర్ 1గా తీసుకోని చెప్పి నేను ఆలోచనతో ముందుకు రావడం జరుగుతుంది. ప్రజలు అదేవిధంగా ఆదరిస్తారు. బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, మరి పార్టీ నుంచి అన్యాయం జరిగినా, పార్టీ తనని గుర్తించకపోయినా, పార్టీ కోసం పనిచేసిన, నేను పార్టీని నిందించట్లేదు. కాకపోతే నేను సింహం గుర్తు నుంచి అయినా ఓటు వేసి ఈ 10వ డివిజన్ని నేను ఒక నెంబర్ 1 పొజిషన్లో నిలబెడతానని చెప్తున్నారు. సో కొంతమంది కార్యకర్తలు కూడా ఉన్నారు, వారి మాటలు కూడా అడిగి తెలుసుకున్నాం కదా. మరి కృష్ణంరాజు బ్రదర్స్ బీజేపీలో చాలా వరకు వాళ్ళు పార్టీ కోసం పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈరోజు వాళ్ళు చూస్తున్నట్టే మరి అయితే సింహం గుర్తు నుంచి ఈరోజు ముందుకు వచ్చారు. మరి మీరు వారికి సపోర్ట్ చేస్తున్నారా? ఎలా ఉంది ఇక్కడ? మేడం, గత 20 రోజుల సంది గడప గడప తిరుగుకుంటా గడప ఇక్కడ సమస్యలు ఒక్క సమస్య కాదు మేడం. చెప్పుకుంటే గత 15 ఏళ్ళ సంవత్సరాల నుంచి దీని ఒక మామూలు రూపరేఖలు కావు ఇవి. 15 సంవత్సరాల నుంచి కరెంటు ప్రాబ్లం, నల్ల నీళ్ళు ప్రాబ్లం, డ్రైనేజీలు ప్రాబ్లం, కరెంటు వస్తే అర్ధగంట కరెంటు పోవడం, డ్రైనేజీ నల్ల వస్తలేదంటే నల్లకి స్పందించకపోవడం, ఈవిరికి పోను కొడితే వాడెత్తాడు, వాడిని పోను కొడితే వీడెత్తాడు. 15 సంవత్సరాలకి అవతం తీసుకొచ్చి మాకు కావాలని పిల్లి కృష్ణరాజు పార్టీలలో కొన్ని విభేదాలు జరిగినాయి. అది మాకు సంబంధం లేని విశేషాలు. అది పైన అధిష్టానం చూసుకుంటుంది. మాకు ఇప్పుడు అతీతంగా మెజార్టీతోని గెలిపించుకోవాలని మేము ముందుకు తీసుకుపోతాం. గడప 15 రోజుల సంది ప్రతి గడప, ప్రతి బాజారు, ప్రతి వాడు కంప్లీట్గా మేము తిరిగి అవగాహనతో ముందుకు తీసుకెళ్తాం. భారీ మెజార్టీతో గెలిపిస్తామని మేము మధ్యకు రాను నువ్వు కొంచెం జరగమ్మా, కొంచెం